अस्सलाम वालेकुम नाज़रीन, आप सबका इस्तकबाल है एच न्यूज़ में। मैं आपका होस्ट मोहम्मद अज़हरुद्दीन। आइए बढ़ते हैं तफसीलात की जानिब। సార్ మేము తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చాము. తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. నేను ఆయుర్వేద డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ అనుదీప్ యునాని డ్రగ్ ఇన్స్పెక్టర్. మేము పై అధికారుల ఆదేశం మేరకు ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. మేము 12వ తారీఖు వచ్చినాము. 12వ తారీఖు రోజు వస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏ లైసెన్స్ లేదు, లేబుల్ లేదు, ఎంఆర్పీ లేదు, మన ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఏది లేకుండా ఉత్తగా ఫ్రీగా అమ్మేస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 2000, 3000 ఇట్లా డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నారు. అయితే వీళ్ళు అట్లా ఎంతమందికి పర్ డేకు దాదాపుగా 200-250 మంది దాకా వస్తున్నారు వీళ్ళు. అంటే కామన్ పబ్లిక్ ను చాలా మోసం చేస్తున్నారు. అందుకోసం మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఈ సీజ్ చేయడానికి వచ్చాము. ఇది ఇంకొకటి, మాకి ఏ డిసీజ్ కూడా ఇది కంప్లీట్గా 100% తగ్గుతుందని చెప్పొద్దు. ఇది దీనికి పనిచేస్తామని చెప్పాలి, కానీ ఏ రిసర్చ్ లేదు దీనికి. మేము అన్ని డ్రగ్స్ 12వ తారీఖు రోజే కలెక్ట్ చేసుకొని మా డీటెయిల్ పంపించాం. డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ తెలంగాణ స్టేట్కి గవర్నమెంట్ ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది, దానికి పంపించాము. దీనికి ఏది లేదు కాబట్టి ఆ డాక్టర్ కూడా ఏ డిగ్రీ లేదు. మేము అడిగాము, మీకు డిగ్రీ లేదు కదా ఎట్లా పేషెంట్ చూస్తున్నారు అంటే మాకు పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్తున్నారు. అట్లా కాదు, మీరు ఏదైనా డిగ్రీ చదివి చేసుకోవాలి, ఇవన్నీ ఏదన్నా ఉంటే మీకు అని చెప్పేసి ఆ రోజు నోటీస్ ఇచ్చాం 12వ తారీఖు రోజు. ఇంతవరకు మాకు వాళ్ళు రెస్పాండ్ కాలేదు. అందుకోసం ఈరోజు సీజ్ చేయడానికి వచ్చాం. అట్లాగే మాకు పైనుంటి ఆర్డర్స్ ప్రకారం మా డైరెక్టర్ మేడం చిట్టెల లక్ష్మీదేవి గారు ప్లస్ మా అడిషనల్ డైరెక్టర్స్ ఆయుర్వేద, అడిషనల్ డైరెక్టర్ యునాని, వీళ్ళ ఆదేశాల మేరకు వచ్చి సీజ్ చేయడం జరుగుతుంది. అన్ని డ్రగ్స్, ఏ డ్రగ్స్ కి పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్న అన్ని ఏ డ్రగ్స్ కి, యునానికి, ఆయుర్వేదిక్ ఏ డ్రగ్ కి పర్మిషన్ లేదు. ఇది మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి లైసెన్స్ తీసుకోవాలి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి. జిఎంపీ సర్టిఫికేట్ మనకు లైసెన్స్ తీసుకోవాలి. ఏది కూడా వీళ్ళ దగ్గర లైసెన్స్ లేవు. వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటే క్యూర్ చేస్తామంటున్నారు, లంగ్స్ ప్రాబ్లం ఉంటే క్యూర్ చేస్తామంటారు, కిడ్నీ ప్రాబ్లం ఉంటే క్యూర్ చేస్తామంటున్నారు, మొత్తం కంప్లీట్ తగ్గిస్తామంటున్నారు, క్యాన్సర్ కి తగ్గిస్తామన్నారు. దేనికి కూడా వీళ్ళు 100% ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పొద్దు. ఇది 2.5 years నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారట. మాకు చాలా మంది కంప్లైంట్ వచ్చిన దాని ప్రకారం మేము వచ్చేసి దీన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నార్మల్లీ చాలా మంది దానికి బిలీవ్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. అంటే కంప్లైంట్ ఇవ్వాలంటే మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మీ ఎట్లా కాంటాక్ట్ కావాలి? మా ఆఫీస్ సికింద్రాబాద్ లో ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టరేట్ మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉంటుంది. అక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎలాంటి దానికైనా. ఈ కామన్ పబ్లిక్ ఇప్పటి నుండి ఏ డ్రగ్ ఏది లైసెన్స్ లేకున్నా మేము రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి సీజ్ చేయడం జరుగుతుంది. కామన్ పబ్లిక్ ఎవరైనా కానీ మోసపోవద్దు ఇలాంటి వాళ్ళ వల్ల. फिलहाल के लिए इस खबर में इतना ही। देखने के लिए आपका बहुत बहुत शुक्रिया। अगर आप नए हैं चैनल पे तो सब्सक्राइब ज़रूर कर लिए और बेल आइकन भी दबा लिए ताकि हमारी हर खबर आप तक पहले पहुंचे।